మనకి హ్యూమన్ రిలేషన్స్ అనేవి చాలా డెలికేట్ యాక్చువల్‌గా. మీరు మంచి చేయండి, హెల్ప్ చేయండి, అవతల వాడు నిన్ను పొగుడుతాడు. 100 మంచులు చేయండి. అంటే మీ ఫ్రెండ్‌కో, మీ రిలేటివ్స్‌కో 100 సార్లు మీరు ఉపయోగపడండి. ఒక్కసారి ఉపయోగపడలేదా, ఆ 100 పాయే ఇప్పుడు వాడు తిట్టడం మొదలు పెడతాడు. హ్యూమన్ రిలేషన్స్ అనేవి ట్రాన్సాక్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి. ట్రాన్సాక్షన్స్ అంటే ఇచ్చి పుచ్చుకోవడాల మీద ఆధారపడి ఉంటాయి. గివ్ అండ్ టేక్. ఇక్కడ ప్రతి ఒక్కడు ఇస్తాడు, తీసుకుంటాడు. అందుకని ఈ ఇవ్వడం తీసుకోవడం బ్యాలెన్స్ తప్పినప్పుడు హ్యూమన్ రిలేషన్స్ సర్వనాశనం అవుతాయి. అందుకని బ్యాలెన్స్ తప్పకుండా ట్రాన్సాక్షన్స్. ఒక హాస్పిటల్కి ఒక వ్యక్తి వెళ్తే డబ్బు ఇస్తున్నాడు, సర్వీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక స్కూల్కి ఒక స్టూడెంట్ జాయిన్ అయితే డబ్బులు ఇస్తున్నాడు, ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు సర్వీస్. ఒక హోటల్కి మనం వెళ్తే డబ్బులు ఇస్తున్నాము, ఒక సర్వీస్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందుకని స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనే సాంగ్లు వేసుకునే వాళ్ళు కూడా ట్రాన్సాక్షన్లు ఉంటారు. కాబట్టి అక్కడ ఏంటంటే డబ్బు ఉండకపోవచ్చు. అంటే రే ఫ్రెండ్షిప్ రే జాన్ జిగరేరా అన్నప్పుడు ఎమోషనల్ అసిస్టెన్స్ కోరుతున్నాడు. డబ్బుని కోరడం కన్నా ప్రమాదకరమైనది. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్ లాగా. అది ట్రాన్సాక్షన్ కదా. నాకు ఎప్పుడైనా ఎమోషనల్గా లో ఉంటే, నాకు ఎప్పుడైనా కాన్ఫిడెన్స్ లో అయితే, నేను ఎప్పుడైనా మంచి ఆనందంలో ఉంటే, నాతో పాటు ఫ్రెండ్షిప్ అదే ఫ్రెండ్ చేసేవాడు ఎవడు ఫ్రెండ్షిప్ ఉండాలి కదా అనుకోవడం అనేది నా ఎమోషనల్ ఈక్వేషన్స్కి కావలసినదే ఫ్రెండ్షిప్ అని అనుకుంటున్నప్పుడు ట్రాన్సాక్షనే కదా. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.